తెలుగు మరియు హిందీలో చుట్టి పత్రు ఐఎఫ్పిలో వైట్ బోర్డులో చేతితో ఎలా రాయాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ బోర్డులో మెనూ ఆప్షన్ క్లిక్ చేసి అందులో స్టిక్ నోట్ను క్లిక్ చేస్తే మనకు కరెంట్ పేజీ నోట్ అని వస్తుంది. కరెంట్ పేజీ నోట్ క్లిక్ చేస్తే మనకు వైట్ బోర్డులో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో చేతితో క్లిక్ చేస్తే మనకు కీబోర్డ్ వస్తుంది. అందులో గ్లోబల్ సింబల్ను లాంగ్ ప్రెస్ చేసి మన కీబోర్డ్ హిందీ చేతి రాతను ఎన్నుకోవాలి. కీబోర్డ్లో చేతితో హిందీలో వర్డ్స్ రాస్తూ ఉంటే బాక్సులో వర్డ్స్ కనిపిస్తాయి. ఈ విధంగా హిందీలో లెటర్కు సంబంధించిన వర్డ్స్ చేతితో వ్రాయాలి. చేతితో వర్డ్స్ వ్రాస్తూ ఉంటే వాటికి సంబంధించిన ఇంకా కొన్ని వర్డ్స్ పైన కనిపిస్తాయి. వాటిలో మనకు రాయాలనుకున్న వర్డ్స్ను ఎంచుకోవాలి. వర్డును మనం చేతితో తప్పుగా వ్రాసినప్పుడు దానిని బ్యాక్ స్పేస్తో తీసివేసి మరలా మనకు కావాల్సిన వర్డును చేతితో వ్రాయవచ్చు. మనం కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్లో లెటరు ఫస్ట్ రాస్తూ వెళ్తాము. అలా రాస్తూ వెళ్తూ ఉంటే ఎక్కడైనా తప్పులు పోతే ఎరేజ్ చేస్తాము. ఆ విధంగా ఇక్కడ కూడా రాస్తూ వెళ్ళాలి. ఎక్కడైనా తప్పులు పోతే మనం బ్యాక్ స్పేస్తో తీసివేయాల్సి ఉంటుంది. ఇలా వ్రాస్తూ ఉన్నప్పుడు పొరపాటున మన బాక్స్ కింద ఓకేను టచ్ చేస్తే అందులోని వర్డ్స్ వైట్ బోర్డులోకి వచ్చును. వర్డ్స్ను టచ్ చేస్తే మనకు సెలెక్ట్ అవుతుంది. దాంట్లో రైట్ కార్నర్లో కింద ఉన్నటువంటి సెట్టింగ్ సింబల్ను క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో బాక్స్ను టచ్ చేస్తే కీబోర్డ్ వస్తుంది. కీబోర్డులో ఈ చుట్టి పత్ లేదా లెటర్ పూర్తిగా రాయకుండానే వైట్ బోర్డులోకి వచ్చినది కావున మనము ఈ చుట్టి పత్ లేదా లెటర్కు సంబంధించినటువంటి వర్డ్స్ను ఒక్కొక్కటిగా చేతితో వ్రాయాలి. లెటర్ కంప్లీట్ అయిన తర్వాత బాక్సులో ఉన్న హిందీ వర్డ్స్ స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టి పత్రు రైట్ సైడ్ మనకు తారీఖు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా రైట్ సైడ్ ఉండేటట్లుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి కీబోర్డ్లో ఉన్నటువంటి స్పేస్ బార్తో. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఏ వర్డ్స్ ఉండాలనో వాటిని కూడా లెఫ్ట్ సైడ్కు కీబోర్డ్లో ఉన్నటువంటి స్పేస్ బార్తో అడ్జస్ట్ చేయాలి. ఆ తర్వాత మనం పేరాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి కాబట్టి పేరాగ్రాఫ్కు సంబంధించి కీబోర్డ్లో ఉన్నటువంటి స్పేస్ బార్తో పేరాగ్రాఫ్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పేరాగ్రాఫ్ను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాక్స్లో రైట్ సైడ్ కార్నర్లో ఎంతవరకు అయితే మనం ఉండించుకోవాలనో అంతవరకు ఉండించుకొని కీబోర్డ్లో ఉన్నటువంటి ఎంటర్ను పక్కన క్లిక్ చేస్తే ఇలా వైట్ బోర్డులోకి వస్తుంది. వైట్ బోర్డుని వచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం మధ్యలోకి తెచ్చుకొని కింద ఉన్నటువంటి సెలెక్ట్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంకా ఎక్కడైనా ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉన్నట్లయితే మనం ఆ అడ్జస్ట్మెంట్ను సరి చేసుకోవచ్చు. సరి చేసుకొని మళ్ళీ పెద్దగా చేసుకోవచ్చు మరియు చిన్నగా చేసుకోవచ్చు. చిన్నగా మరియు పెద్దగా చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కింద క్లిక్ చేస్తే మనకు కలర్లు వస్తాయి. టెక్స్ట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు. మనకు టెక్స్ట్ కలర్ను ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు.